నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక 10 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం. ఏపీకి యూరియా కొరత లేదు, 80,000 మెట్రిక్ టన్నులు నిల్వలున్నాయన్న చంద్రబాబు. విశాఖకు 553 కోట్లతో మరో ప్రాజెక్టు, జీవీఎంసీ ఐఎఫ్సీల మధ్య కుదిరిన ఒప్పందం. ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు హస్తినలోనే మకాం. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1, కర్ణాటక, హర్యానాలను వెనక్కి నెట్టిన తెలుగు రాష్ట్రం. ప్రాణహిత చేవెళ్లను పునరుద్ధరిస్తామన్న మంత్రి ఉత్తమ్, తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణానికి ప్రణాళికలు. ఏపీలో 11 మంది సీనియర్ ఐఏఎస్లు బదిలీ, బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహం. మళ్లీ టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. గత ప్రభుత్వంపై మంత్రి పార్థసారథి ఆగ్రహం, వ్యవసాయ రంగాన్ని జగన్ నాశనం చేశాడు. ఏపీలో ఎరువుల కొరత లేదు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న అచ్చెన్నాయుడు. ఉపరితల ఆవర్తనంతో ఏపీలో వానలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. యూపీఏ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని పిలుపు, టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్కు మాజీ ఎంపీ ఉండవల్లి విజ్ఞప్తి. మెడికల్ కాలేజీల విషయంలో జగన్ తప్పులు చేశారు, 17 కళాశాలను గాలికి వదిలేశారన్న ఎమ్మెల్యే నల్లిమిల్లి. ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న ఎమ్మెల్యే భానుప్రకాష్. ఈ నెల 10న కంటోన్మెంట్లో వాణి కార్యక్రమం, నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం. సమస్యల పరిష్కారానికే పెద్దపేట, ప్రజల వినతులు స్వీకరించాలన్న మంత్రి కందుల. ఏపీ అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగం కావాలి, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలన్న మంత్రి కొండపల్లి. కాంగ్రెస్ కీలక నిర్ణయం, పార్టీ మారిన నేతలను చేర్చుకోవాలని డిసిషన్. ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం, అడుగులను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. కాకినాడలో కారు బీభత్సం, వ్యాపారులపైకి దూసుకెళ్లిన కారు, 4గురికి గాయాలు. ఆధార్ ఐడి ప్రూఫ్ మాత్రమే పౌరసత్వానికి రుజువుగా పరిగణించలేమన్న సుప్రీంకోర్టు. తిరుమలలో భారీగా ఎర్రచందనం సీజ్, 6 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేడు పంజాబ్కు మోదీ, వరద ప్రాంతాలను సందర్శించనున్న ప్రధాని. నేపాల్లో 20 మంది నిరసనకారులు మృతి, పదవికి రాజీనామా చేసిన హోంమంత్రి రమేష్ లేఖక్.
నేడు ఆసియా కప్ షురు. ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ల మధ్య తొలి మ్యాచ్.